హాయ్ అండి. ఈరోజైతే మా అనకాపల్లి రెస్టారెంట్లో అయితే దొంగలైతే పడ్డారన్నమాట. దొంగలు అనేటోళ్ళు మొత్తం 2 రకాలుగా ఉన్నారండి. వాళ్ళు ఏ విధంగా అనేది అయితే మీకు నేను చెప్తాను. ఇప్పుడు మనకి ఇక్కడ గల్లు చట్ట వేసుకొని లైట్‌గా మెల్లకొన్న ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని పేరు చందు అనమాట. ఇతనిదైతే ఒరిస్సా అండి. మన దగ్గర దగ్గర ఒక 10 రోజుల కిందటైతే అన్న ఏమైనా జాబ్ ఉందా అని చెప్పేసి అయితే వచ్చారన్నమాట. ఓకే, చైనీస్‌లో అయితే జాబ్ ఉందనేసి చెప్పాను. కానీ మన దగ్గర కొన్ని రోజులు చేసిన తర్వాత మనం ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ అన్నీ తీసుకున్నాము. కానీ కొన్ని రోజులు చేసిన తర్వాత ఏమైందంటే మనకి స్టాఫ్ రూమ్ ఏదైతే ఉంటుందో అందులో నుంచి ఒక ఇద్దరి దగ్గర నుంచి ఫోన్లు 2 మొబైల్స్ అయితే తీసుకొని దొంగతనం చేసి ఆ రోజు నైట్ ఎస్కేప్ అయిపోవడం కూడా జరిగిందండి. ఒకవేళ ఈయన కానీ ఎక్కడైనా సరే కనిపించినట్లయితే మా హోటల్ నెంబర్ అయితే మీకు డిస్ప్లేలో అయితే ఇస్తాను. దయచేసి ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. అదేవిధంగా ఈయన్ని ఒకవేళ ఎక్కడైనా పెట్టుకోవాలనుకున్నా ఇమీడియట్గా నాకు కొద్దిగా తెలియచేయండి. ఒకవేళ ఎలా కొత్త వాళ్ళు పెట్టుకోవాలనుకున్నా సరే మీ జాగ్రత్తలు అయితే మీరు తీసుకొని అందరూ ఉంటారని చెప్పేసి అయితే నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ వీడియో వల్ల కూడా మీకు కూడా కొంచెం తెలిసి వస్తుందండి. అంటే ఎవరిని పెట్టుకోవాలి ఎవరిని పెట్టుకోకూడదు అనేది తెలిసి వస్తుంది కదా అని చెప్పి ఈ వీడియో అయితే తీస్తున్నాను. అదేవిధంగా రెండో రకమైన దొంగతనం అనమాట. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. అసలు దీన్ని చూస్తేనే నాకు ఆశ్చర్యవేస్తుందండి. ఇప్పుడు మీరు ఇక్కడ నా సీసీ కెమెరాలో రికార్డింగ్ అయిన వ్యక్తిని చూస్తున్నారు కదండి. ఈయనది రెడ్ కలర్ పల్సర్ బండి అనమాట. మనకి పోడమడక రోడ్లో అనకాపల్లిలో రెస్టారెంట్ దగ్గరికి ఈయన హెల్మెట్ పెట్టుకొని పొడుగ్గా ఉన్నాడు. వచ్చాడనమాట. అన్న నాకు ఒక 2 బిర్యానీ కావాలని నేనే ఉన్నాను కౌంటర్లోని. 2 బిర్యానీ కావాలనుకో ఓకే చెప్పండి ఏ బిర్యానీ కావాలంటే ఓకే ఒకటి ఫ్రై పీస్ బిర్యానీ ఒకటిని ఫుల్ బిర్యానీ ఒకటి కావాలని చెప్పేసి 540 రూపాయలు బిల్ చేశాడు. చేసిన తర్వాత ఆయన ఫోన్ నెంబర్ చూశారు కదా ఇదే అనమాట. ఈ నెంబర్ ద్వారా నాకు మిస్డ్ కాల్ కూడా ఇచ్చాడన్నమాట. ఇచ్చేసి మాది ఆపోజిట్లో ఇల్లు నా మాత్రం కూడా గుర్తుపెట్టలేవన్నా నేను నీకు ఎందుకన్నా జస్ట్ ఇలా వెళ్ళగల మీ అమౌంట్ మీకు వేసేస్తాను నేను డబ్బులు దాంట్లో తిరిగే లేదన్నా అని చెప్పేసి అయితే చెప్పాడన్నమాట. కానీ తీరా మోసు ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. ఇదేంటి ఇంకా ఫోన్పే చేయట్లేదని చెప్పి చూశాను. తర్వాత ఒక 1 అవర్ తర్వాత చేస్తే ఫోన్ అయితే రింగ్ అయ్యింది. కానీ ఎత్తట్లేదు అన్నమాట. అసలు ఎన్నిసార్లు చేసినా సరే ఆ విధంగా నేను 3 డేస్ చూసి లాస్ట్కి ఇంకా తప్పక ఈ వీడియో అయితే పెట్టడం అంటూ కూడా జరుగుతుందండి. కాబట్టి దయచేసి అనకాపల్లి ప్రజలకైతే మరీ చెప్తున్నాను. ఈ రోజు నాది బిర్యానీ అయ్యింది, రేపు బంగారం కూడా అవ్వండొచ్చుము. అదేవిధంగా ఎన్నో రకాలుగా అయితే జరుగుతూ ఉంటుందండి. ఆయన మాత్రం గుర్తుంచుకోండి. రెడ్ కలర్ పల్సరు, ఫ్రంట్ సైడ్ ఏమో సాయిబాబా ఒకటి బొమ్మ వేసి ఉంటుంది అన్నమాట. ఆ బండి పైన పొడుగ్గుంటాడు, లైట్ బ్లాక్ కలర్లో ఉంటాడండి. ఆయన ఫోన్ నెంబర్ కూడా మీకు డిస్ప్లే అయితే చేశాను కదా. ఇటువంటి వాళ్ళతోనైతే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు నేను ఈ 2 వీడియోస్ కూడా మీకు ఎందుకు పెడుతున్నాను అంటే ఒకవేళ హోటల్ ఫీల్డ్లో ఎవరైనా జాయిన్ చేసుకోవాలంటే కొంచెం జాగ్రత్త పడతారని చెప్పి, తర్వాత ఇటువంటి ఫ్రాడ్స్ కూడా జరుగుతాయని చెప్పేసి అయితే నేను ఇది ఒక చిన్న వీడియో కింద అయితే చేసి పెట్టడం అంటూ కూడా జరుగుతుందండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ నేను చేయట్లేదని చెప్పి మీ అందరూ అడిగారు కదండి. త్వరలో అయితే అన్ని వీడియోస్ కూడా వస్తాయి. ఇంకంతవరకు ఉంటాను. బాయ్.